చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. అచ్చెన్నకు బాబు బర్త్డే విషెస్. నా మాటలు గుర్తుపెట్టుకోండి. 2047 నాటికి భారతదేశం గ్లోబల్గా నెంబర్ 1 అవుతుంది. అందులో 33% తెలుగు జాతి ఉండాలనేది నా ఆలోచన, ఆకాంక్ష. మన ప్రతి అడుగు ఆ దిశగానే పడాలి. రాష్ట్ర భవిష్యత్తు జిల్లాల చేతుల్లోనే. 3వ విడత 2 రోజుల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నిర్దేశం ఇది. 2 రోజుల పాటు ఏకబిగిన సుదీర్ఘంగా సాగిన సదస్సులో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, పాలన కోసం దార్శనిక దృక్పథాన్ని కలెక్టర్లకు బోధించడంలో ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని, వేగవంతమైన అభివృద్ధికి పెట్టుబడులను సులభతరం చేయాలన్న అనేక ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సదస్సు మూలాంశాన్ని ముగింపు వాక్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ 42,000 తలసరి ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కలెక్టర్లకు వివరించారు. ఈ లక్ష్య సాధనకు రాష్ట్ర వార్షికంగా 15% కంటే ఎక్కువ వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాకు సంపదను సృష్టించగలిగే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, ఆ అవకాశాలను సద్వినియోగం తెచ్చి లక్ష్య వృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతలను కలెక్టర్లు భుజానికెత్తుకోవాలని కోరారు. 2 రోజుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 26 జిల్లా కలెక్టర్ల ప్రజెంటేషన్లను సమీక్షించి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించారు. ప్రతి కలెక్టర్ ప్రతి జిల్లాలో క్రమం తప్పకుండా పర్యటించాలని, ప్రజలతో మమేకం కావాలని, తలసరి ఆదాయం పెరుగుదలకు ఉన్న చొరవలను గుర్తించాలని సూచించారు. చురుకైన నాయకత్వ ప్రాముఖ్యతను వివరిస్తూనే కలెక్టర్లే ఆవిష్కర్తలు, ప్రేరేపకులు కావాలని పిలుపునిచ్చారు. అంతిమంగా పాలనను గ్రామ స్థాయికి చేర్చి గ్రామ స్థాయి నుంచే లక్ష్య సాధనకు పునాదులు పడేలా సంధానకర్త బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మా ప్రభుత్వ నినాదం ప్రజలే ముందు. 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రభుత్వం తరపున చేసిన దిశానిర్దేశం కూడా ఇదే. ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి. వీటిని వృద్ధికి ఉపయోగించుకోవచ్చు. జిల్లాను పూర్తిగా అర్థం చేసుకుని అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించమని సూచించారు. నీరు, పశుగ్రాసం సరఫరా వంటి కీలక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను కోరారు. వ్యవసాయం, పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ, ప్రజాసేవల రంగాలలో చొరవ తీసుకుని పురోగతి సాధించమని ప్రోత్సహించారు. అదనంగా P4 ప్రాజెక్టుకు నాయకత్వం వహించాలని, ప్రజాసేవ ద్వారా శాశ్వత ప్రభావాన్ని సాధించాలని, ఆంధ్రప్రదేశ్ అందించే ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లను చంద్రబాబు నాయుడు గారు కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఆధారాలు సేకరించామన్న ఎస్పీ. ఏపీకి జపాన్ పెట్టుబడులు, సహకార అన్వేషణపై చర్చలు. చంద్రబాబు 31 వరకే తొలి ఫ్రీ సిలిండర్. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్. సీఎం చంద్రబాబుతో టీడీపీసీ నేత లావు భేటీ. అటు కేంద్ర హోంమంత్రికి పూర్తి సమాచారం అందజేత. వైసీపీలో గుబులు రేపుతున్న లిక్కర్ వ్యవహారం. తల్లిదండ్రులే స్ఫూర్తి. పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యం. టెక్నాలజీని మంచి కోసం వాడాలి, విధ్వంసానికి కాదు. అగస్త్య విద్యార్థితో నారా భువనేశ్వరి. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ తీసుకున్న సీఎం జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధిపై మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలకు అర్థం చేసుకొని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కలెక్టరేట్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు, జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్, శ్రీకాకుళం లాస్ట్. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని అభినందించారు. విశాఖ తర్వాత అనకాపల్లి, అల్లూరి జిల్లాలు నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనకబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు
కలెక్టర్లకు సూచించారు. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం VMRDA భవనాలను సిద్ధం చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ చెప్పడంతో వచ్చే నెలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టూరిజం ఓ గేమ్ చేంజర్. రాష్ట్ర అభివృద్ధికి పర్యాటక రంగం గేమ్ చేంజర్ కాబోతోందని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనికోసం వెంటనే 2 ప్రత్యేక అధికారులు నియమిస్తున్నామన్నారు. IAS అధికారులు వీరపాండ్యన్ను ప్రత్యేక అధికారిగా, విజయరామరాజును అదనపు అధికారిగా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశంలో పామాయిల్ సాగులో మన రాష్ట్రం దేశంలోని నెంబర్ 1గా ఉందన్నారు. దేశంలో 60% పామాయిల్ సాగు మన రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. మరింత ఎక్కువగా రైతులను పామాయిల్ సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి కూడా ఖాళీ స్థలాల్లో పామాయిల్ చెట్లు పెంచే అవకాశాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశీలించాలన్నారు. తద్వారా రహదారుల వెంబడ పచ్చదనం పెంచడమే కాకుండా రహదారులు శోభాయమానంగా కనిపిస్తాయన్నారు. కడియం నర్సరీలో నరేగా పథకం కింద పనులు చేపట్టాలని, దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఆక్వా రంగం వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆక్వా వ్యర్థాలు వృధాగా పోకుండా వాటి ద్వారా ప్రోటీన్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో రైతులు 3 పంటలు సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేసి రైతులు 3 పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నారు. వరి తర్వాత 2 డ్రై క్రాప్స్ పండించడానికి వీలు కల్పించాలన్నారు. గోదావరి జిల్లాలు పురోగమిస్తూ ప్రగతి పథంలో ముందుకెళ్లాలని, ఆ దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోనసీమ జిల్లా తలసరి ఆదాయం తక్కువగా ఉందని, ఎందుకు అనేది అధికారులు విశ్లేషించుకోవాలన్నారు. కోనసీమ జిల్లాలు పురోగతిలో ముందుండేవి, ఇప్పుడు కాస్తంత వెనకబడుతున్నాయని, ఇది మంచిది కాదని జిల్లాల అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించాలన్నారు. మెట్ట ప్రాంతమైన ఏలూరు తలసరి ఆదాయంలో ముందుంటే సారవంతమైన భూములున్న కోనసీమ జిల్లా వెనకబడిపోవడం సరికాదని, దీనిపైన అధికారులు కృషి చేయాలన్నారు. తమ జిల్లాలో వృద్ధి రేటు పెంపొందించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసమే కలెక్టర్ల సదస్సులు. సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 3వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన 2వ రోజు మాట్లాడుతూ జిల్లాలో వచ్చే సమస్యలను సెక్రటరీలు, మంత్రులు పరిష్కరించాలన్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే తన వద్దకు రావాలన్నారు. అన్నిటికీ డబ్బులే కాదని, ఆలోచనల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపొచ్చని సూచించారు. తాను 4 సార్లు ముఖ్యమంత్రిని అయ్యానని, కానీ ఎప్పుడూ ఇన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలవలేదని వెల్లడించారు. ఏపీకి కేంద్రం వివిధ రకాలుగా సాయం చేస్తోందన్నారు. అభివృద్ధి చేయాలని, దానితో పాటుగా ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. అప్పులు వడ్డీలు చెల్లించే విషయంలో క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరించాల్సి ఉందన్నారు. నిధుల కోసం, అప్పుల కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. అప్పులు తెచ్చేది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసమేనన్నారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను మాత్రం పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదని, తనతో పాటు అంతా పరిగెత్తినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. గుంతలు పడిన 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేశామని, ఇంకా 1000 కోట్లు కావాల్సి ఉందని, వాటిని కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నామన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటే అందుకు అనుగుణంగా నాణ్యమైన సేవలు అందించవచ్చన్నారు. సృజనాత్మకంగా ఆలోచించండి, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు సూచన. తిరుపతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలి. మచ్చలేని మామిడితో రైతులకు ఆదాయం. 9 నెలల్లో ఎలా ఉందంటే రాష్ట్ర వృద్ధి రేటు 12.02 కన్నా ప్రకాశం జిల్లా వెనకబడిందని, ఆ జిల్లా వృద్ధి రేటు గత 9 నెలల్లో కేవలం 10.46% ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జోన్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వృద్ధి రేటు బాగుందని ప్రశంసించారు. ఆ జిల్లా 14.45% వృద్ధి సాధించగా, అన్నమయ్య జిల్లా 13.22%, ఆ తర్వాత చిత్తూరు, తిరుపతి జిల్లాలు నిలిచాయని చెప్పారు. జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ. చిత్తూరులో మ్యాంగో బోర్డ్, డివైన్ ప్లేస్గా తిరుపతి. ఆధ్యాత్మికంగా తిరుపతికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా చాలామంది తిరుపతిలో స్థిరపడాలని చూస్తున్నారని, అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. తిరుపతిలో కళ్యాణ మండపాలు, హోటళ్లు నిర్మించాలని సీఎం సూచించారు.
సాంకేతికంగా ఉద్యాన సాగు, హార్టికల్చర్, లైవ్ స్టాక్ అభివృద్ధికి అవకాశం, అధిక దిగుబడి మార్గాలు అన్వేషించండి, మార్కెట్ సౌకర్యాన్ని విస్తృతం చేయాలి, పర్యాటక పారిశ్రామిక రంగాల వైపు నా దృష్టి, సత్యసాయి జయంత్యుత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు, జోన్ 5 5 జిల్లాల సమీక్షలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అందుకు 30 ఏళ్లు పట్టింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు చమత్కారం. తాను చెప్పిన మాటలకు, తన ఆలోచనలకు అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందంటూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ బుధవారం నాటి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చమత్కరించారు. ఏపీ కలెక్టర్ల సదస్సులో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే కోనంనేని చేసిన వ్యాఖ్యల ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో సీఎం ఇలా చమత్కరించారు.